హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సీట్ల సర్దుబాటు ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. ఎవరికి? జనసేన తెలుగుదేశం పార్టీకి. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకు నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన ఇప్పటికే చర్చలు జరిగాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశం పైన జనసేన పార్టీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసింది. ఆయా జిల్లాలకు సంబంధించిన నాయకులతో పవన్ కళ్యాణ్ వరుసగా నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశమయ్యారు. అక్కడ గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, అభ్యర్థులకు సంబంధించిన బలం, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక అంగబలాలు, పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు, పార్టీ పోటీ చేస్తే గెలవడానికి సంబంధించిన అవకాశాలు, వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చారు. ఆ అంచనా ప్రకారం ఆయన 60 సీట్లు కంటెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనతో ఎన్ని సీట్లు ఇచ్చి కన్విన్స్ చేసుకోవాలనే దానిపైన ఒక క్లారిటీకి వచ్చేసింది. ఆ క్లారిటీకి సంబంధించిన నంబరు సరే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన నంబరు వాళ్ళు చెప్పొచ్చు, కానీ మనకి అందుతున్న సమాచారం ప్రకారం జనసేనకి ఇస్తున్న స్థానాలు 30 నుంచి 35 స్థానాల మధ్యలో ఉంటాయి. 30 నుంచి 35 స్థానాల మధ్యలో ఉంటాయి. ఇందులో మెజారిటీ స్థానాలు ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ లోపుగానే మెజారిటీ స్థానాలు ఆల్మోస్ట్ 70-80% స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉండబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీకి ఇప్పటికే వచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేనకు చెప్పింది కూడా, మొదటి దఫాగా మీరు ఎంతమందికి సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఇస్తారో ఇవ్వండి అంటూ అడిగినట్లుగా సమాచారం అవుతోంది. 20-22 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా పైన కూడా తెలుగుదేశం పార్టీకి ఆ జాబితా అందింది. తెలుగుదేశం పార్టీ కూడా వాటిని ఓకే చేసింది. సో అక్కడ ఎవరు అభ్యర్థులు ఉంటే బాగుంటుంది అనే దాని అంశంపైన రెండు పార్టీలు క్లారిటీకి వచ్చేసాయి. సీట్ల సర్దుబాటు ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. మెజారిటీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసింది. అయితే నంబర్ ఎంత అనేది ఇప్పుడే రివీల్ చేయడం ద్వారా నష్టం జరుగుతుందనే ఆలోచన కూటమికి సంబంధించిన నేతలు ఇరువురు చేస్తున్నారు. ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్సర్సైజ్ చేస్తోంది. అభ్యర్థుల మార్పులు, చేర్పులు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే మనం అభ్యర్థులను ప్రకటించడమో, సీట్లకు సంబంధించిన నంబరు ప్రకటిస్తేనో అది కొంత డిసడ్వాంటేజ్ అవుతుంది అని భావిస్తున్నాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ప్రకటన బయటికి రాబోతోంది. బట్ ఇంటర్నల్గా మాత్రం రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన క్లారిటీ వచ్చింది. నంబర్ ఎంత అనే దానిపైన ఇద్దరికీ క్లారిటీ ఉంది. నంబర్ ఎంత అనే దానిపైన ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉంది. ఏ స్థానాలు అనే దానిపైన ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇన్ కేస్ భారతీయ జనతా పార్టీ వచ్చి జాయిన్ అవుతే ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపైన 1-2 చేంజెస్ ఉండొచ్చు తప్ప బ్లూ ప్రింట్ ఆల్మోస్ట్ రెండు పార్టీలు రెడీ చేసేసాయి. ఇది ఎప్పుడు బయటకు వస్తుంది మరి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3rd లిస్టు 4th లిస్టు అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వీక్లో అభ్యర్థులకు సంబంధించిన వడపోతను ఫినిష్ చేయాలని భావిస్తోంది. అది క్లారిటీ వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులపైన ఒక క్లారిటీ రాబోతోంది. ఇప్పటికే ఒక లిస్టు రెడీ చేసి ఉన్నప్పటికీ, ఇప్పటికే సంఖ్యపైన క్లారిటీ ఉన్నప్పటికీ జనవరి 17 తరువాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు. భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరే అంశం పైన కూడా జనవరి 17 తర్వాత నిర్ణయం రాబోతోంది. జనవరి 17 తర్వాత భారతీయ జనతా పార్టీ ఉంటుందా లేదా అనే దానిపైన వీళ్ళకు క్లారిటీ ఉంటుంది. వెళ్ళాలా లేదా అనే దానిపైన భారతీయ జనతా పార్టీకి క్లారిటీ ఉంటుంది. తదుపరి ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రకటన ఉండబోతోంది. సో ఆ ప్రకటన తర్వాత ఇక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో ఇది ఇంటర్నల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 30 నుంచి 35 స్థానాల మధ్యలో జనసేన పోటీ చేయబోతోంది. ఆ స్థానాల్లో 80% స్థానాలు ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా లోపే ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.